టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్గశిర మాసం అలాగే ధనుర్మాసం. ఈ ధనుర్మాసం వచ్చిన వెంటనే అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ధనుర్మాసం అని అంటాం. ఇది సౌరమానం ప్రకారం. కానీ మనం చంద్రమానాన్ని పాటిస్తూ ఉంటాం కాబట్టి మార్గశిర మాసం అని అంటూ ఉంటాం. ధనుర్మాసం వచ్చిన తర్వాత వచ్చే ఏకాదశి ఏదైతే ఉంటుందో దాన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకు అంటే సంవత్సరం పొడవునా ఏకాదశులు వస్తున్నా వాటికి కూడా ఎంతో ప్రత్యేకత ఉన్నా అన్ని ఏకాదశులు చేసినా చెయ్యలేకపోయినా ఈ ఒక్క ఏకాదశి చేస్తే మిగతా అన్ని ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. కారణం ఏమిటి అంటే ఈ తిథికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. అందుకని ఈ తిథిలో ముఖ్యంగా ఇక కొద్ది రోజుల్లోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలము అన్నది ఉంటుంది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం అని అంటాం. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మరి ఆ సమయంలో మనకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకు పగలు, ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మరింతగా పుణ్యం చేసుకోవడము, దాన ధర్మాలు చేయటం, మరింతగా భగవంతునికి సమీపంగా వెళ్ళే ప్రయత్నం చేయటం ఆ రోజుల్లో మనం చెయ్యాలి. అందుకని అంతకన్నా ముందే మనం సిద్ధంగా ఉండటం, బ్రాహ్మీ ముహూర్తం దేవతలకి అని చెప్తారు. అటువంటి అద్భుతమైన సమయంలో వచ్చిన ఏకాదశి తిథి ఏదైతే ఉందో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే మనం ఇంకా దీని గురించి ఎక్కువగా చెప్పుకోవాలి అంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, దీనికి సంబంధించి ఎన్నో కథలు మనకి ప్రచారంలో ఉన్నాయి. ఏ కోణంలో చూసుకున్నా అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, మనము ఏ రకంగా ఉపవాసం ఉండాలి, ఇలా ఉపవాసం ఉండి లేకపోతే జాగరణ ఉండి వైకుంఠ ఏకాదశి అంటూ ఈ పర్వదినం రోజు భగవంతునికి సమీపంగా వెళుతూ తద్వారా ఏం నేర్చుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. ముక్కోటి అనేటప్పటికీ కోట్ల సంఖ్య అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పుణ్యతిథి రోజు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు మనందరి కోసం అని చెప్తారు. ఇది ఒక కారణం. అందుకని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అలాగే ఈ ఒక్క ఏకాదశి తిథి దీన్ని చక్కగా అంటే నియమంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం అన్నది చేసినట్లయితే ముక్కోటి ఏకాదశులు చేసిన ఫలితం లభిస్తుంది అని అంటారు. అందుకే ముక్కోటి ఏకాదశి. ఇంకొక విషయానికి సంబంధించి వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనము అంటే ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువు లోపలికి వెళ్ళారు ఒకానొక సందర్భంలో. అటువంటి సమయంలో ముక్కోటి దేవతలు వారిని దర్శించుకోవడానికి అలాగే ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం జరిగింది కాబట్టి ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏది ఏమైనా ముందుగా మనము వైకుంఠము అలాగే ఏకాదశి ఈ రెండు పదాలకు గల అర్థం తెలుసుకుందాం. వైకుంఠం అంటే ఇంకా ప్రత్యేకంగా అర్థం ఏం తెలుసుకోవాలి? వైకుంఠం అంటే పైలోకంలో ఉంటుంది కదా, శ్రీ మహావిష్ణువు నివాస స్థలము. ఇంతేనా అంటే సరిపోదు. ఆయన ఉన్న చోటు ఎలా ఉంటుంది అన్నది మనం చాలా చక్కగా తెలుసుకోవాలి. అప్పుడే ఈ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. మనందరికీ ఎన్నో లక్షణాలు ఉంటాయి, ఎన్నో శక్తులు ఉంటాయి. కుంఠము అలాగే వికుంఠము. కుంఠము అనేటప్పటికీ మనకి ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటి అంటే అదంతా కలిపి ఒక కుండలో పెడితే గనక వాటి సమాహారం అని చెప్పుకోవచ్చు. అది కుంఠం. వైకుంఠము అంటే ఇటువంటిది ఏమీ లేనిది. అంటే ఒక్కసారి పైలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుందామని ఏ స్థలానికైతే మనం వెళతామో ఆ స్థలానికి వికుంఠము వైకుంఠము అనే పేరెందుకు వచ్చింది అంటే అక్కడ కేవలం స్వామివారి యందు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఉండటమే కానీ మన శక్తులు ఏమీ పని చెయ్యవు అని అర్థం. అక్కడ అన్నిటికన్నా శక్తివంతుడు శ్రీ మహావిష్ణువు అని అర్థం. మనం ఏదైతే నాది నేను అనే భావనతో ఉంటూ ఉంటామో, నేను నాకు అహంకారము కారణం ఏమిటి అంటే నాకు ఉన్న లక్షణాలు అని అనుకుంటూ ఉంటాము, అటువంటివన్నీ అక్కడ పని చెయ్యవు అంటే అక్కడికి వెళ్ళి మనం ప్రయోగిస్తామన్నది కాదు. ప్రయోగించకుండా భగవంతుడే అంతా నిండి ఉన్నాడు. భగవంతుని యొక్క శక్తి వల్ల మనకి ఈ లక్షణాలు లేకపోతే శక్తులు వచ్చాయి అనే భావనతో ఎప్పుడైతే మనం శ్రీ మహావిష్ణువుని చూస్తామో
అదే వైకుంఠం. అది భూలోకంలో కూడా వైకుంఠం ఉండవచ్చు. ఆ భావనతో మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఉన్న చోటు వైకుంఠం అయిపోతుంది. అక్కడ మన శక్తులు పని చెయ్యవు, మన శక్తులు పనికి రావు అన్న స్థితికి మనం వెళ్ళాలి. అది తెలుసుకుని వెళ్ళగలిగితే చాలా మంచిది. తెలియకుండా అహంకారంతో వెళ్ళినా అక్కడ ఆ అహంకారం పటాపంచలైపోతుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి మాత్రమే, శ్రీ మహావిష్ణువుని స్మరించుకోవాలి అనే ఆలోచన మాత్రమే అక్కడ ఉంటుంది. అటువంటి వైకుంఠ దర్శనాన్ని ఎంతోమంది దేవతలు చేసుకున్నారు. అలాగే ఒక ఇద్దరు రాక్షసుల కథ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా చేసుకున్నారు. అందుకే వైకుంఠము, ఆ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడము అంటే మనం ఎలాగో వెళ్ళలేము, బహుశా చనిపోయిన తరువాత వెళతామా ఆ లోకానికి మనకి తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచే మనం వెళ్ళినట్టుగా మానసికంగా ఒక్కసారి ఊహ చేసుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన శక్తులు అన్నవి పక్కన పెట్టి ఏ శక్తులనైతే మనం అనుభవిస్తున్నామో, వేటితో అయితే మనం బ్రతుకుతున్నామో అవన్నీ ఆ శ్రీ మహావిష్ణువు మనకి ఇచ్చారు. ఆయనే స్థితికారకుడు కదా, అందుకే ఆయన నడిపిస్తున్నాడు మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో వైకుంఠ దర్శనం చేసుకున్నట్టే, వైకుంఠంలో స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్టే. అది వైకుంఠం. ఇక ఏకాదశి అనేటప్పటికీ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అంటే పంచేంద్రియాలనే మనం జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటాం కదా. కన్ను, ముక్కు, చెవు, అలాగే స్పర్శకి అలాగే మన మాట, నోరు, ఇలా. అయితే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10, 11వది ఏది అంటే మనస్సు, వీటన్నిటినీ శాసించేది. అలా ఈ 11 ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా నియంత్రించుకుని, వీటిని అదుపులోకి తీసుకుని కేవలం బాహ్య ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని వీటితో అనుభవించకుండా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఒక్క వ్రతం ఒక్కసారి చేసినట్లయితే ఎన్నో వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ తిథి చాలా అంటే పుణ్యతిథి కాబట్టి ఈ తిథి రోజు ఇలా చెయ్యండి అని అంటున్నారు. అంటే ఏంటి, కేవలం ఏమీ తినకుండా, లేకపోతే ఒక్కొక్కసారి శరీరం అన్నది సహకరించకపోతే పళ్ళు తినో పాలు తాగో అలా ఉండిపోతే అవుతుందా? కాదు. ఉపవాసము అంటే భగవంతునికి సమీపంగా ఉండటం. అందుకే రోజంతా ఈరోజు ఏం తినలేదు కదా, రాత్రి అయితే ఇక పళ్ళేదో తినేయచ్చు, ఆ తర్వాత పడుకుని పోతే పొద్దున్న లేస్తే ద్వాదశి ఘడియలు వచ్చేస్తాయి, భోజనం చేసేయచ్చు, అయిపోయింది ఏకాదశి వ్రతం అంటే బోళ్ళని చేస్తాం మన జీవిత కాలంలో. అందుకే అంటారు ఏకాదశి వ్రతం చేయడం చాలా కష్టం. వాస్తవానికి అసలు ఆ వ్రతం ఎలా చెయ్యాలి, నిర్జల వ్రతం అని అంటారు. నీళ్లు కూడా పుచ్చుకోకుండా చెయ్యాలట. కాకపోతే ఈ మాసంలో కొద్దిగా చలిగా ఉంటుంది కాబట్టి అంతగా దాహం వేయదు. కాబట్టి ఋషులు ఈ ముక్కోటి ఏకాదశి కనీసం చెయ్యండి అంటే ఈ సమయంలోనైనా నీరు పుచ్చుకోకుండా మన శరీరం సహకరించగలదు అని అంచనా వేసి వాళ్ళు చెప్పారు. నీళ్లు కూడా స్వీకరించకుండా కేవలం అంటే తినడము, తాగడము, మనం పనులు మనం చేసుకోవడం అన్నది కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి భగవద్ ధ్యానము, భగవత్ ఉపాసన, కనీసం అది పొద్దున్నుంచి ప్రారంభమైతే ఎక్కడో సాయంత్రం సమయానికో రాత్రి సమయానికో మన మనస్సు దానిపైన నిమగ్నమై ఉండాలి. ఉపవాసం ఉన్నాం, ఉద్యోగానికి వెళ్ళిపోయాం, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయాం, ఏవో వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళిపోయాం అంటే సరిపోదు. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గర ఉండడం, కేవలం ఆహారాన్ని త్యజిస్తే సరిపోదు. అందుకే అంటారుగా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ నోటితో భగవన్నామస్మరణ చేసుకోవటం, నామాలు చెప్పటం, స్తోత్రాలు చదువుకోవటం, ఈ కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి హరినామస్మరణ కీర్తన చేసుకుంటూ ఆలయాలకి వెళ్ళటం, లేకపోతే ఈ చెవులతో మంచి మాటలు వినటం, పురాణ కథలు వినటం, ఈ నోటితో భగవన్నామాన్ని స్మరించుకోవడం, ఈ కళ్ళతో భగవంతుణ్ణి చూడగలగటం, ఇలా ఇంద్రియాలను మార్చి మనము మన మనస్సుతో వీటన్నిటినీ భగవంతుడి పైన పెట్టాలట. అలా పెట్టడం నిజంగా చాలా కష్టం కదా. అసలు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆరాధించటము ఎన్ని క్షణాలు మనం చెయ్యగలము అనే ఒక ప్రశ్న వేసుకుంటే బహుశా ఉండదు. ఒక 2-3 గంటలు ఒక పెద్ద పూజ వ్రతం చేసుకున్నా అటు ఇటు తిరుగుతూ ఉంటాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. మనసు అన్నది ఒక్క క్షణమైనా భగవంతుని పైన పూర్తిగా నిమగ్నమై ఉందా? అటువంటిది ఏకాదశి తిథి రోజు పూర్తిగా శరీరాన్ని క్లేశపెట్టి, కొద్దిగా ఇబ్బంది పెట్టి, ఏమీ స్వీకరించకుండా, అలాగని ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు తింటాము అనే ఆలోచన లేకుండా, అటువంటి ధ్యాస లేకుండా కేవలం ఇంద్రియాలను, మనస్సును, అందుకే 11, అందుకే ఏకాదశి. అలా భగవంతుని పైన పెట్టగలిగితే ఒక్క ఏకాదశి చేయగలిగితే చాలట.
అదే చాలా కష్టం. అందుకే అంటారు ఏకాదశి వ్రతం చేయటం కష్టము. అలాంటి వ్రతాలు ఎన్నో చేస్తూ చేస్తూ అలవాటైతే ఒక్కసారైనా నియమంతో, భక్తి శ్రద్ధలతో వ్రతం చెయ్యకపోమా? ఎందుకు ఇలాంటి నియమం పెట్టారు? ఇలా కఠినంగా మనం ఉండాలా? శరీరాన్ని ఇబ్బంది పెట్టాలా? అంటే మన ఆరోగ్యం కోసమే. ఇది కాక జీవుడు ప్రయాణం చేసేటప్పుడు చిట్ట చివరి ప్రయాణం అంటే ఈ శరీరానికి మళ్ళీ ఇంకొక రూపం దాలుస్తుంది కదా ఆ ఆత్మ. కాబట్టి అలా వెళ్ళిపోయేటప్పుడు శరీరం చాలా క్లేశంతో ఉంటుంది, బాధతో ఉంటుంది. మనం హాయిగా ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోలేం కదా, అది కొద్దిమందికే అదృష్టం. అందుకని ఏదో ఒక బాధ, అనారోగ్యం అన్నది ఉంటుంది. అటువంటి సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరించుకుని ఎవరైతే వెళ్ళిపోగలుగుతారో వాళ్ళకి చక్కగా ముక్తి మోక్షం అందుతుందట. వాళ్ళు తదుపరి జన్మలో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారట. లేకపోతే నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా సొమ్ము, నా ఆస్తులు, ఈ ద్వేషము, రాగము ఇవి పట్టుకుని జీవుడు వెళ్ళిపోతే మళ్ళీ అటువంటి నరకంలోకే వస్తాడు. అటువంటి సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవడం చాలా కష్టం. మన ఇంద్రియాలకి అలవాటు అవ్వాలిగా. అందుకే ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతం చెయ్యాలి అని మన శాస్త్రం చెప్తోంది. కేవలం 60 ఏళ్ళు దాటాక పెద్దవాళ్లే చెయ్యాలి అన్నది కాదు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవి చెయ్యటం అలవాటు అయితే క్లేశపెట్టి శరీరాన్ని అటువంటి క్లేశంలో భగవంతుణ్ణి స్మరించుకోగలగడం. కనీసం మాసానికి 2 సార్లైనా అన్నీ విడిచిపెట్టి కేవలం భగవంతుని పైన ధ్యాస పెట్టడం. కారణం ఏమిటి? ఇంత పెద్ద జీవితాన్ని చాలా చక్కగా మనకి అందించిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అప్పుడప్పుడైనా. అందుకని మనకి ఈ ఆచారం పెట్టారు. వైకుంఠ ఏకాదశి అనేటప్పటికీ ఈ తిథికి ఉన్న ప్రాముఖ్యత వల్ల కనీసం ఈ తిథి రోజైనా శరీరాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినా, అలాగే జాగరణ కూడా ఉండాలి, పడుకోకూడదు. జాగరణ చేస్తూ, హరినామస్మరణ చేస్తూ, హరనామస్మరణ చేస్తూ ఎవరైతే ద్వాదశ పారణ అప్పుడు భోజనం చేస్తారో వాళ్ళకి ముక్తి అని అన్నారు, వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి అని అన్నారు. మళ్ళీ ఈ వైకుంఠం అంటే ఏమిటి? అక్కడ నేను నాది అనే భావన ఉండదు, పని చెయ్యదు. అక్కడ కేవలం శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు, ఆయన శక్తి కనిపిస్తారు, ఆయన అనుగ్రహం కనిపిస్తుంది, ఆయన ఆలోచనే మనం పాటిస్తూ ఉంటాం. మన ఆలోచన కాదు, మన ఆలోచనలు పనికి రాని స్థలము వైకుంఠం. అలా ఈ ఏకాదశిని ఈ 11 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనస్సుతో పాటు వీటిని ఎప్పుడైతే నియంత్రించుకుని భగవంతునికి సమీపంగా ఉంటామో అప్పుడు ఏకాదశి వ్రతం చేస్తూ ముక్కోటి ఏకాదశి లేకపోతే వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు భగవంతుడికి దగ్గరగా వెళ్ళి వైకుంఠ ప్రాప్తి ఎప్పుడో చనిపోయాక కాదు, ఇక్కడ ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువు దగ్గర దాకా మనం వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళగలిగితే పొందిన ఆనందం, అనుభూతి పూర్తిగా వేరు కదా. అందుకే ఈ కోణంలో ఈ ముక్కోటి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని చూసే ప్రయత్నం మనం అందరం చేద్దాం. నమస్తే.